హాయ్ అండి. మనం చేస్తున్న ఈ పికిల్ రివ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా బాగా రెస్పాన్స్ వస్తుందనమాట. సో, అందుకనే నేను ఈరోజు ఇంకొక పికిల్ రివ్యూతో అయితే వచ్చేసాననమాట. ఈరోజు ఎవరి పికిల్ నేను చూపిస్తున్నానంటే సైల్వాస్ కిచెన్ అండి. తిను కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ యూట్యూబర్. తను యూట్యూబ్‌తో పాటు ఈ పికిల్ బిజినెస్‌లోకైతే వచ్చారనమాట. సో, తన నుంచి అయితే నేను ఆమ్ల పికిల్ అయితే ఆర్డర్ చేసుకున్నాననమాట. సైల్వాస్ కిచెన్ నుంచి. నాకిది 150 గ్రామ్స్ వచ్చేసి 140 రూపీస్ పడిందండి. అండ్ డెలివరీ హైదరాబాద్ టు హైదరాబాదే 79 రూపీస్ అయితే నాకు పడింది. అండ్ దీనికి నాకు డిస్కౌంట్ అప్లై అయిందనమాట. 7 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు. టోటల్‌గా 212 రూపీస్ అయితే నాకయింది. నేనొచ్చేసి ఈ పికిల్ వాళ్ళ వెబ్‌సైట్ అయిన సైల్వాస్ కిచెన్‌లో నుంచి డైరెక్ట్‌గా అయితే ప్లేస్ చేశాననమాట. నేను పెట్టిన 5 డేస్, 6 డేస్‌కి పికిల్ వచ్చింది. వీళ్ళు అప్డేట్స్ అంత ఎక్కువగా వాట్సాప్‌లో అయితే నాకేమి ఇవ్వలేదండి. జస్ట్ ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత ఒకసారి నాకు అప్డేట్ వచ్చింది. తర్వాత నేను ట్రాకింగ్ చేసుకోవాలన్నా మళ్ళీ లాగిన్ అయ్యి చూసుకోవాలనమాట. సో, నేను ట్రాక్ చేయలేదు. వాళ్ళ సైట్‌లోకెళ్ళి లాగిన్ అవ్వలేదు. 5 డేస్‌కి అయితే నాకు అమెజాన్‌లో అయితే ఈ పార్సెల్ వచ్చింది. ఇప్పుడైతే నేను దీన్ని ఓపెన్ చేసి రివ్యూ చేద్దాం పికిల్ ఎలా ఉందో. హైదరాబాద్ టు హైదరాబాద్ అన్న షిప్పింగ్ ఛార్జెస్ బానే పడుతున్నాయండి. సో, నేను ఓపెన్ చేసేసానండి పార్సెల్. ఓపెన్ చేస్తే దీంట్లో ఒక బిల్ ఉంది. అండ్ బిల్‌తో పాటు నాకు పికిల్ కూడా వచ్చేసిందనమాట. ఈ బిల్ జస్ట్ నార్మల్‌గా ఎవరి నుంచి ఎవరికి షిప్ అయిందని ఉంది తప్ప ఇంకేం డీటెయిల్స్ అయితే ఈ బిల్లులో లేవు. అండ్ పికిల్ వచ్చేసి ఇలా ఉందనమాట చూడండి. వీళ్ళు కూడా మనం ఇలా ఓపెన్ చేసుకొని మళ్ళీ రీయూజబుల్ ప్యాకే ఇచ్చారండి. సో, దీన్నైతే నేను కంటైనర్‌లోకి వేసుకోను. డైరెక్ట్‌గా వాడేసుకొని మళ్ళీ దీంట్లోనే పెట్టేసుకుంటాను. ఈ పికిల్ వచ్చేసి 150 గ్రామ్స్ అనమాట. కాకపోతే ఈ వెనకాల చూడండి చాలా డీటెయిల్స్ అయితే రాశారు. వీళ్ళైతే క్లియర్‌గా ఎన్ని డేస్ ఉంటది, ఎన్ని మంత్స్ బిఫోర్ వాడాలి, లేకపోతే ఏంటి అన్నది ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ గానీ అన్నీ క్లియర్‌గా అయితే ఇచ్చారనమాట. దీంట్లో అయితే అంతా క్లియర్‌గా అయితే రాశారండి డీటెయిల్స్. నాకైతే ఫస్ట్ ప్యాకింగే బా నచ్చింది. చాలా అఫీషియల్‌గా ఉందనమాట ప్యాకింగ్. అంటే స్టాండర్డ్స్ ప్రకారం వీళ్ళైతే ప్యాక్ చేశారండి. సో, పికిల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. 2 లేయర్ ప్యాకింగే ఇచ్చారు వీళ్ళు. సో, ఇది ఆమ్లా పికిల్ అండి చూడండి. 8 ఆమ్లాస్ వచ్చినాయండి. మొత్తం 150 గ్రామ్స్‌కి 8 ఆమ్లాస్ వచ్చినాయి. సో, ఒకసారైతే దీన్ని నేను ఓపెన్ చేసుకొని, వేసుకొని మీకైతే చూపిస్తాను. ఓపెన్ చేశాననమాట. ప్లేట్‌లో వేసేసుకున్నాను చూడండి. కాకపోతే ఏంటి అంటే ఇది కొంచెం ఆయిల్ ఎక్కువుంది. అండ్ ఇది రీయూజ్డ్ ప్యాక్‌లో పెడితే ఆయిల్ అన్నది ఎక్కువగా ఒలిగిపోతదేమో అని నాకు భయమైతే అనిపిస్తుంది. ఎందుకనంటే డైరెక్ట్‌గా ఇది ఇలా పెట్టడానికి కూడా స్పేస్ సరిపోవట్లేదండి నాకు. అలాంటప్పుడు ఈ ఈ పైన ఏదైతే రీయూజ్డ్ ఇచ్చారో అదంత పెద్ద యూజ్ లేదేమో అనిపిస్తుందనమాట. జస్ట్ ఒక నోట్ అంతే. అన్నం పెట్టేసుకున్నాను. అలాగే పచ్చడి కూడా పెట్టేసుకున్నాననమాట. ఇప్పుడైతే టేస్ట్ చేయడమే. ఉసిరికాయ పచ్చడి అందరూ కూడా పెట్టరండి. అదొక ఛాలెంజింగ్ అనమాట. ఆ పికిల్ పెట్టడం చాలా ఛాలెంజింగ్ ఉసిరికాయ పచ్చడి. ఓన్లీ కొంతమంది దాన్ని పెడతారు. సో, నాకు వాళ్ళు ఏదైతే ఎనకాల మెన్షన్ చేశారో ఎఫ్ఎస్ఎస్ఐ అవన్నీ నచ్చాయండి. అలాగే ఉండాలి యాక్చువల్‌గా ఒక పికిల్ అనేది. అంత అఫీషియల్‌గా ప్యాకింగ్ జరగాలి. జరిగితేనే మనం కూడా నమ్మడానికి ఉంటది. ఇప్పుడు మనం పికిల్స్ తీసుకున్నాం. చికెన్ పికిల్ ఎన్ని డేస్ ఉంటదో తెలియదు. లేకపోతే ప్రాన్స్ పికిల్ ఎన్ని డేస్ ఉంటదో తెలియదు. మనం తెలియక కొనేస్తాము. అదెప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయి ఉంటది. ఎప్పుడు ఎక్స్‌పైరీ అవుతదో. ఇది కూడా ప్రతి పికిల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ పికిల్ ప్రిపేర్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాల్సిందేనండి. సో, నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. బావుందండి. అంటే స్పైసీగా ఉంది. సో, నాకు తెలిసి ఇది కొత్త ఉసిరికాయ అనుకుంటా. అందుకే ఇంకా కూడా ఆహ్, అది ఇంకా పట్టలేదనమాట. ఏదైతే కారం ఉంటదో అది ఇంకా ఉసిరికాయకి పట్టలేదు. సో, కొంచెం ఉసిరికాయ సెపరేట్‌గా, కారం సెపరేట్‌గా టేస్ట్ అర్థమైపోతుంది కొత్త పచ్చడని చెప్పి. అండ్ దీని మీదేమో మ్యానుఫ్యాక్చరింగ్ 3 మంత్స్ అని రాశారనమాట. సో, మరి బావుంది. కొంచెం మగ్గితే ఇంకా బావుంటదనిపిస్తుంది నాకు. కారం అయితే కొంచెం ఎక్కువగానే ఉందండి. ఎవరన్నా స్పైసీగా తినే వాళ్ళకైతే నచ్చుతది. అండ్ ఉసిరికాయలు కూడా ఒక చిన్న ఉసిరికాయ ఉందండి. యాక్చువల్ చెప్పాలంటే మొత్తం 8 అని చెప్పాను కదా! అందులో ఒకటి చిన్నదుంది. సో, 7 ఉసిరికాయలొచ్చాయండి. నాకు రీజనబుల్‌గానే అనిపిచ్చింది. అండ్ కొంచెం పెద్ద కాయలే వేశారు. టేస్ట్ బావుంది. కానీ ఇది మగ్గిన తర్వాత ఎలా ఉంటదో నాకు తెలీదు. నేనైతే స్పైసీని ప్రిఫర్ చేస్తాను కాబట్టి నాకైతే నచ్చింది.
కొంచెం అంటే అందరూ తినగలిగేటట్టు ఉంది కానీ కొంచెం స్పైస్ లెవెల్స్ ఎక్కువున్నాయనమాట. నేను ఈ పికిల్‌కి 8.9 ఇస్తున్నాను. రీజన్ వచ్చేసి మంచిగా స్టాండర్డ్స్ ప్రకారం ప్యాకింగ్ జరిగింది. అన్ని డీటెయిల్స్ కూడా ప్యాకింగ్ మీద ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బావుంది. అంటే ఒక పికిల్ అనేది కొంచెం స్పైసీగానే ఉండాలండి. సో, ఇది మగ్గాక ఎలా ఉంటదో నాకు తెలియదు గానీ ఇప్పటికి బానే ఉందనమాట. అందుకని నేను ఈ పికిల్‌కైతే 8.9 ఇస్తున్నాను. వన్ ఆఫ్ ద రికమెండెడ్ పికిల్ అనమాట. నాకైతే బా నచ్చింది. అండ్ అంతేకాదు దీంట్లో ఇంకా నాకు నచ్చిన విషయం ఏంటి అంటే టూ మచ్ ఆఫ్ మసాలాలు, ఫ్లేవర్లు ఏం లేవు. ప్లెయిన్‌గా ఉందనమాట. మరి మీరేదన్నా కొంచెం డిఫరెంట్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తే నేను చెప్పలేను గానీ అండ్ కలర్ అన్నీ గూడా బానే ఉన్నాయండి. నాకైతే నచ్చింది. రీజనబుల్‌గా అనిపిస్తుంది. సో, మీరు కూడా ఒకవేళ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ వెబ్‌సైట్‌కి డైరెక్ట్‌గా వెళ్లి ఆర్డర్ చేసుకోవచ్చండి.